అమలాపురంలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 300 బస్సులు పురమాయించినట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యనారాయణ తెలిపారు. 3 ఏళ్లుగా ఇదొక పండుగలాగా కార్తీక వన సమారాధన చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. కార్తీక వన సమారాధనకు 2 లక్షల మంది రానున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. వైభవంగా జరిగే శెట్టిబలిజ కార్తీక వన సమారాధన నిమిత్తం 2025 ఈ సంవత్సరం కూడా గత 3 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా లక్షలాదిగా జనం తరలిస్తున్న నేపథ్యంలో ఏదైతే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి అయినటువంటి వాసంశెట్టి సత్యం గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది జనం రాబోతున్నారు అనుకుంటే సత్యం గారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ శెట్టిబలిజ కార్తీక వన సమారాధన జరుగుతూ ఉంది. సుమారు ఎంతమంది జనం రావచ్చు అంటున్నారు? ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఎవరెవరు అతిథులు వచ్చేస్తున్నారు? మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అంచనా 1,75,000 నుంచి 2 లక్షల వరకు వస్తారని పూర్తి అంచనాతో ఉన్నాము. ఇప్పటికే దగ్గరగా 250 బస్సులు ఇప్పుడు పురమాయించడం జరిగింది. అవి కూడా సరిపోక ఇంకో 50 బస్సులు పురమాయిస్తాం. 300 బస్సుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు ప్రత్యేకంగా ఇవి ఆడవాళ్ళకి లేడీస్కి మాత్రం లేడీస్ అవి బస్సులు ఎవరికి వాళ్ళు కార్లు, వ్యాన్లు, లారీలు వేసుకుని బళ్ళ మీద దగ్గర ఉన్న వాళ్ళు బళ్ళ మీద వేసుకుని రేపు అమలాపురం పట్టణం అంతా దిగ్బంధం అవుతుందని మా అంచనా. పోలీసు వారి అంచనా కూడా దిగ్బంధం అయ్యేలా ఉంది. కొంచెం మాకు వేరు ప్రాంతాల్లో ఈ పార్కింగ్ చూపెట్టండి అని వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది శెట్టిబలిజాల్లో ఉన్న చైతన్యం, శెట్టిబలిజా సంఘీయుల్లో ఉన్న చైతన్యం. దీనికి ఎవరికీ కూడా ఒక పిలుపుతోటి ఒక శెట్టిబలిజా అమలాపురం నుంచి ఇచ్చిన ఒక పిలుపుతోటి ఇంతమంది రావటం అన్నది మాకు వరవడిగా వస్తున్నది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా 60,000 నుంచి మొదటి సంవత్సరం 60,000, తర్వాత 1,00,000, తర్వాత 1,50,000. ఈ సంవత్సరం ఇంకా కూడా అధికంగా వస్తారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అన్ని వైపుల నుంచి కూడా మా సంఘీయులు, ఈ యొక్క శెట్టిబలిజా సంఘీయులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ముందే మాకు సంక్రాంతి వస్తున్నంత ఆనందంలో ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క సంఘటితంగా ఉండాలి. శెట్టిబలిజీలు సంఘటితంగా ఉండి మనకు వచ్చే హక్కులు మనం రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తున్న వన సమారాధన. ఇది ఎవరికీ కూడా వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మా కులాన్ని మేము సంరక్షించుకుంటూ ఇతర కులాలను అందరినీ కలుపుకుని ఎదరికెళ్ళి వాతావరణంలో జరుగుతుంది. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇది ఓన్లీ శెట్టిబలిజా వన సమారాధన, పార్టీలతోటి ప్రమేయం లేదు. ఇది మొదటి సంవత్సరం సుభాష్ గారు ఇచ్చిన పిలుపుతోటి 60,000 మంది వచ్చారు. 3 సంవత్సరాల నుంచి కూడా శెట్టిబలిజ వన సమారాధన అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా రేపు కూడా 2 లక్షల వరకు జనాభా వస్తున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రాలుగా శెట్టిబలిజ పేరుందిన ఎవరెవరు అతిథులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అతిథులు అంటే హైదరాబాద్ నుంచి విపరీతంగా పెద్దలందరూ వస్తున్నారు. అలాగే వైజాగ్ నుంచి కూడా 150 కార్లు, 10 బస్సులతోటి అక్కడి నుంచి కూడా వైజాగ్ నుంచి కూడా మా పెద్దలందరూ కార్పొరేటర్లు అందరూ కూడా రావటం జరుగుతుంది. అలాగే మాకు ఇక్కడ బలం కుడిపూడి సూనారావు గారు, పెచ్చెడి చంద్రమౌళి గారు, మన రాష్ట్ర మన ఈ DCMS చైర్మన్ అయినటువంటి మా పెచ్చెడి చంద్రమౌళి గారు, మాకు సాయి గారు, గుత్తుల సాయి గారు మాకు మా ప్రాంతంలో మంచి నాయకుడు. ఆయనకి జనబలం కలిగిన నాయకుడు. వీళ్ళందరూ కూడా ప్రతి నాయకులు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి అన్ని వైపుల నుంచి రావటం జరుగుతుంది. అలాగే మన అక్కడి నుంచి ఆసంట్ నుంచి మన పితాని సత్యనారాయణ గారు, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కొత్తపేట నుంచి అందరూ కూడా పెద్దలందరూ కూడా అన్ని వైపుల నుంచి కూడా రావడానికి సిద్ధమై ఉన్నారు. ఇది ఎవరో ఒకరు వల్ల జరిగే పని కాదు. ఇది మా ఆధ్వర్యంలో మేమంటే నాంది, కానీ అందరూ కూడా దీన్ని కలిపి చేస్తున్నారు. చేయగలిగినాడే మేము సక్సెస్ అవుతామన్న ఉద్దేశంతో అందరూ కూడా దీన్ని కలిపి చేయడం జరుగుతుంది కూడా అండి. పూర్తి సక్సెస్ 2 లక్షల మందితోటి మా ధైర్యం, మా మనోబలం గతనే దృష్టిలో పెట్టుకుని ఏ సంఘటన కూడా జరగదు అని ఖచ్చితంగా కూడా చెప్పగలదు. మా వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే అందరూ ఎక్కడికక్కడ ఏ మూల ఆ మూల చూసుకుని అక్కడ అంతా కూడా ఎక్కడ ఏం జరగకుండా కూడా చూసుకుని కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడికక్కడికి
ఒక ఈ బస్సులకి వాటికి కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి మాకు సహకారం అందజేస్తున్నారు. వాళ్ళు కొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు నాకు ఇందాక ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 150,000 మంది పైబడి వస్తున్నారు. మీరు కొంచెం మాకు సహకరించాలని పోలీస్ వ్యవస్థ కూడా మమ్మల్ని వచ్చి అడగటం జరిగింది. మేము ఇప్పుడు కూడా పూర్తి సహకారంతో ఉంటామండి. జరగబోయే వన సమారాధన కూడా భారీగా జన సందోహం రావడంతో ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూడా ఇక్కడ వాసంశెట్టి సత్యం గారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ద్వారా మంత్రి సుభాష్ గారితో మన డీవీపీ పొలిటికల్ అడ్వైజర్ డీవీ గారితో కూడా స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.